మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబు గారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కల్లుగొట్ల గ్రామానికి చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి సంబంధించిన వివరాలు మన స్థానిక ఎమ్మెల్యే జయనాశ్వర రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సరే, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ముఖ్యంగా రైతుని రాజును చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో మద్దతు ధర కావచ్చు, పత్తి కొనుగోలు కావచ్చు, మిరప నష్టానికి డబ్బు భర్తీ చేయడం కావచ్చు ఆర్థికంగా, అదే రకంగా ఉల్లికి ఈరోజు యూరియాలు సక్రమంగా సరఫరా చేసి మా ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు, ఇక్కడ చుక్కల భూములు కానీ 22A కానీ గత ప్రభుత్వాలు ఏం చేశారంటే పూర్తిగా రెవెన్యూని వారి ఆదాయ వనరులుగా వాడుకొని రైతుల పొలం గట్ల పంచాయతీలు పెంచి అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా పూర్తి ఇబ్బందికరమైనటువంటి రైతులకు తీవ్రమైన ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూని ప్రక్షాళన చేస్తూ ఒక డిజిటల్ పాస్బుక్లు ఇస్తూ రైతుకి ఈరోజు గత ముఖ్యమంత్రి లాగా ఆయన ఫోటోలు వేసుకుని ఇచ్చే పాస్బుక్లు కాకుండా రాజముద్రతో వేసిచ్చి మీ ఆస్తి మీ హక్కు, రైతుకు భద్రత కల్పించి ఒక విశ్వాసాన్ని పెంచి ఈరోజు ఈ యొక్క డిజిటల్ పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామాన్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది. అక్కడ వారి చేతుల మీదగానే రైతులకు ఈరోజు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని, రైతులకు అనేక రకాలుగా ఏమి మంచి చేయబోతున్నామని చెప్పే కార్యక్రమాన్ని కూడా ఆ గ్రామంలో, ఆ గ్రామ సభలో 7వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అంతేకాకుండా మీరు చూస్తే గత ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగేవాడు. ప్రజలు హెలికాప్టర్లో తిరగడం తప్ప గెలిచిన తర్వాత ఏ రోజు ఒక్క పాదయాత్ర పేరు మీద మోసం చేసిన తప్ప మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు. చివరిగా సిద్ధం సభలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడిగాడు తప్ప ప్రజల దగ్గరికి ఏ రోజు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మీరు చూస్తే ఏ గ్రామాన్ని, గ్రామ స్థాయిలో కలగొట్లనే గ్రామం ఈరోజు ఎమ్మిగనూరు మండలంలో ఉన్నటువంటి ఒక 4 నుంచి 5 వేల జనాభా ఉన్నటువంటి గ్రామం, చిన్న గ్రామం అది. ఆ గ్రామాల్లో సభ పెట్టి ఆ రైతులతో కలిసి మాట్లాడి అక్కడున్న రైతాంగానికి ఏం మేలు చేస్తున్నాం, ఏమి జరిగింది, ఏమి చేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి స్వాగతం చెబుతూ ఈ యొక్క పర్యటనని విజయవంతం చేస్తాం. ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి నాయకత్వంలో, అదే రకంగా మా పార్లమెంటు, ఇదే ఉన్నటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, కూటమి, బీజేపీ, జనసేన మా నాయకులం, కార్యకర్తలందరం కూడా ముఖ్యమంత్రి వాళ్ళ పర్యటన విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? ఇప్పుడు ఈరోజు ఇంతకుముందే చెప్పాను మీకు, ఈరోజు ఒక బాధ్యతాయుతమైన గౌరవప్రదమైనటువంటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హితాన్ని కోరి ఈరోజు కూడా అనేక అవమానాలు సహించినటువంటి వ్యక్తి. ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి వర్యులు మాకు ఎన్నోసార్లు అనేక రకాలుగా సతీమణి గురించి మాట్లాడినా, తల్లి గురించి మాట్లాడినా, పుట్టుక గురించి, జననం గురించి, కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి ఎన్ని అవమానాలు చేసినా ఆఖరికి నిన్న చూశారు మీరు. భాష, ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక అనుభవం ఉన్న నాయకుడు, 70 ఏళ్ళు పైబడినటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక గౌరవప్రదమైన నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటువంటి భాష మీరు చూశారు. ఆ భాష మాట్లాడినప్పుడు చీము నెత్తురున్న ఏ ఒక్కరికి కూడా చాలా ఆవేశం వస్తుంది, చాలా బాధ కలుగుతుంది. ఆ రకంగా మాట్లాడిన వ్యక్తిని ఏం చేయాలా, చర్మం ఒలిచి తోలు తీయాలని అంత కసిగా, ఆవేశంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు పొద్దున మా కాన్ఫరెన్స్ జరిగింది. మాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనని, మా లోకేష్ బాబు గారి ఆలోచనలను చూస్తే ఆశ్చర్యం కలిగింది. వారు ఏం చెప్తున్నారు? రాష్ట్ర హితం కోరి మనం అన్నీ సహించాలా, మీరు కూడా వారిలాగా మాట్లాడొద్దండి. మనం ఒక బాధ్యతతో ఈరోజు ప్రజలు మనకు అధికారాన్ని అప్పచెప్పారు. ప్రజలకు, రైతులకు, అదే రకంగా యువకులకు ఈరోజు అనేక పరిశ్రమలు తరలిపోతే ఈరోజు అతి కష్టం మీద చంద్రబాబు గారి యొక్క బ్రాండ్ను చూపిస్తూ ఈ పరిశ్రమలను తెస్తున్నాం. ఇటువంటి సమయంలో ఒక లా అండ్ ఆర్డర్ సృష్టించినట్టు, సమస్య సృష్టించినట్టు వీళ్ళు రెచ్చగొట్టి ఈ భాష మాట్లాడడం వల్ల మనము కూడా రెచ్చిపోయి మాట్లాడి గొడవలు జరిగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే సంకేతం తీసుకెళ్లాలని కుట్ర చేస్తున్నారు. దానికి సంయమనం పాటించాలి. మనం రాష్ట్రంలో, మన హయాంలో ఇటువంటి ప్రజలు చూసుకుంటారు. మీరు వాళ్ళు మాట్లాడినట్టు మీరు రంకెలేసి మాట్లాడి నోటికొచ్చిన భాషని, పదజాలాన్ని వాడొద్దని చెప్పి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు మా లోకేష్ బాబు గారు చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రజలు, మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, మా రాయలసీమ ప్రజలు కూడా గమనించాలి ఎవరి ఆలోచనలు ఎట్లున్నాయి,
ఎవరి ఆలోచనలతో ఈరోజు రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి యొక్క తీరు ఎట్లా ఉంటుంది, కేవలం వారి ఆనందం కోసం ఎదుటి వ్యక్తిని ఇష్టం వచ్చిన భాషతో మాట్లాడితే ఆ భాషను చూసి ఆనందించేటువంటి నాయకుడు ఏ రకంగా ఉంటాడో ఈరోజు కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుందని తెలియజేస్తున్నాను. మన ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్నూరి అభివృద్ధి ప్రదాత పివి మోహన్ రెడ్డి గారి విగ్రహము, తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహం మీరు ఎప్పుడు ఏర్పాటు చేయదలుచుకున్నారు? ఏమన్నా ఇప్పుడు సీఎం గారి సభలో ఏమన్నా దీని గురించి ఏమన్నా చర్చ జరుపుతారా? ఆల్రెడీ దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగిపోయిందండి. మా లోకేష్ బాబు గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అనుకోకుండా ఈ పర్యటన వచ్చింది. త్వరలోనే అతి త్వరలోనే ఆ శుభవార్త, ఆ కార్యక్రమం కూడా నా భూతో భవిష్యత్ అని మా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తుంది. పరిస్థితి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర పన్నుతుందని, అందులో భాగంగానే అంబటి రాంబాబు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మిగనూరు అభివృద్ధి ప్రదాత బివి మోహన్ రెడ్డి విగ్రహం త్వరలో ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బివి జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శానతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు.